Hi friends, welcome to our channel. So today topic error correcting and detecting code friends. So previous video lo manam humming code ela ఫైండ్ అవుట్ చేస్తామనేది డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనకి ఎర్రర్ వస్తే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో హియర్ ద క్వశ్చన్, డిటర్మైన్ ద సింగిల్ ఎర్రర్ కరెక్టింగ్ కోడ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ 10101 ఫర్ ఈవెంట్ ప్యారిటీ. సో మనకి ప్రీవియస్ వీడియోలో ఈవెంట్ ప్యారిటీ ఆర్ ప్యారిటీ 2 ఫైండ్ అవుట్ చేసినాం ఫ్రెండ్స్. సో ఇన్ దిస్ క్వశ్చన్ ఓన్లీ వీ హ్యావ్ టు ఆస్క్ ద ఈవెంట్ ప్యారిటీ. సో ఈవెంట్ ప్యారిటీలో మనకి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టెప్ 1లో నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ స్టెప్ 1లో. సో నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఫార్ములా ఫ్రెండ్స్ 2 power p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ p ప్లస్ m ప్లస్ 1 ఫ్రెండ్స్. సో మనకి m ఈక్వల్ టు మెసేజ్ బిట్స్, m ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మెసేజ్ బిట్స్. సో మనకి మెసేజ్ బిట్స్ క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో m ఈక్వల్ టు 1 2 3 4 5. సో m ఈక్వల్ టు 5 ఫ్రెండ్స్. సో 2 power p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ m వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో p ప్లస్ 5 ప్లస్ 1. సో 2 power p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ p ప్లస్ 5 ప్లస్ 1 6. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇఫ్ p ఈక్వల్ టు 4 తీసుకుంటున్నా ఫ్రెండ్స్. సో 4 తీసుకుంటే 2 power 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 4 ప్లస్ 6. సో సింప్లిఫై అండి. 2 power 4 మీన్స్ 16. సో 16 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 4 ప్లస్ 6 10. సో నియర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫర్ సపోజ్ p ఈక్వల్ టు 3 తీసుకుంటే ఫ్రెండ్స్ మనకి రాంగ్ వస్తుంది నెంబర్. p ఈక్వల్ టు 3 తీసుకుంటే 2 power 3 మీన్స్ వాట్ 8. సో 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, మనకి ఫార్ములా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. సో p వాల్యూ 3 తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో 2 power 3 మీన్స్ 8. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ p వాల్యూ 3 ప్లస్ 5 ప్లస్ 1. సో మనకి ఎంత వస్తుంది 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 9 వస్తుంది ఫ్రెండ్స్. సో రాంగ్, మనకి ఇది రాంగ్ కాబట్టి సో p ఈక్వల్ టు 4 తీసుకున్నాం ఫ్రెండ్స్. సో p ఈక్వల్ టు 4 తీసుకుంటే 2 power 4 మీన్స్ 16 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 10. సో మనకి ఫైనల్గా p వాల్యూ m వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్. సో తర్వాత టోటల్ డాటా లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. టోటల్ డాటా లెంత్. సో టోటల్ డాటా లెంత్ ఫార్ములా వచ్చేసి m ప్లస్ p ఫ్రెండ్స్. సో m వాల్యూ 5, p వాల్యూ 4. సో 9. సో మనకి టోటల్ డాటా లెంత్ 9 అప్ టు 9 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి స్టెప్ 1లో నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ అండ్ డాటా లెంత్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత స్టెప్ 2లో లొకేషన్ ఆఫ్ ప్యారిటీ బిట్స్. సో p ఈక్వల్ టు 4. సో ఈ p ఈక్వల్ టు 4 అంటే p1 p2 p3 ఎలా తీసుకోవాలనేది స్టెప్ 2లో డిస్కస్ చేద్దాం. సో స్టెప్ 2లో లొకేషన్ ఆఫ్ ప్యారిటీ బిట్స్. సో లొకేషన్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ మీన్స్, సో మనం లొకేషన్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో p ఈక్వల్ టు 4. సో 4 మీన్స్ నార్మల్గా నెంబర్స్ ఎలా రాస్తాం 0 1 2 3. సో 1 2 3 4. సో మనం 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. సో ఇక్కడ తీసుకున్న నెంబర్స్ 2 పవర్లో తీసుకోండి. సో 0, 2 power 0 మీన్స్ మనకేంటి 1. నెక్స్ట్ 2 power 1 2, 2 power 2 4, 2 power 3 8. సో మనకు ప్యారిటీ బిట్స్ p ఈక్వల్ టు 4 ఫ్రెండ్స్. సో p ఈక్వల్ టు 4 కావాల్సి p1 p2 p4 p8. సో ఫైనల్గా మనకి ప్యారిటీ బిట్స్ p ఈక్వల్ టు 4 కాబట్టి సో 4 వచ్చేసినాయి ఇక్కడ. సో మనం టోటల్ డాటా లెంత్ 9 ఫ్రెండ్స్. సో టోటల్ డాటా లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే p1 p2 నెక్స్ట్ మెసేజ్ బిట్స్ 5. సో మెసేజ్ బిట్స్ 5, ప్యారిటీ బిట్స్ 4. సో 4 ప్లస్ 5 9. p1 p2. సో p3 లేదు ఫ్రెండ్స్, p3 తీసుకోవద్దు. మెసేజ్ బిట్స్ m3 నెక్స్ట్ p4
నెక్స్ట్ P5 లేదు, సో M5, M6, M7, P8. సో M7, P1, P2, M3, P4, M5, M6, M7, నెక్స్ట్ 8 వచ్చేసి ప్యారిటీ బిట్ ఫ్రెండ్స్. సో అప్ టు 9 వరకు తీసుకోవాలి, అంటే M9 ఫ్రెండ్స్. సో M9 ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత మనకి P1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఈవెన్ ప్యారిటీ అని అన్నారు, P1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో P1 వాల్యూ తెలియదు, అన్నోన్ వాల్యూ P2. సో M3 వాల్యూ మనకు తెలుసు ఫ్రెండ్స్. మెసేజ్ బిట్స్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, 10101 ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10101 రిమైనింగ్ ప్యారిటీ బిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, P4 అండ్ P8. సో ఫ్రెండ్స్ ప్యారిటీ బిట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు టేబుల్ ఫామ్ 1 2 3 4, సో 4 కోడ్ని యూజ్ చేసుకొని సో ప్యారిటీ ఈవెన్ ప్యారిటీ అని మెన్షన్ చేసారు ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ నెంబర్స్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టేబుల్ ఫామ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. P1, P2, P4, P8 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో టేబుల్ ఫామ్ చేసినది ఫ్రెండ్స్. బై యూజింగ్ 4 కోడ్ అప్ టు డాటా లెంత్ 9 అన్నారు ఫ్రెండ్స్. 9 వచ్చే వరకు రాసిన ఫ్రెండ్స్. సో 0 0 0 0 0 1 2 3 4 5 6 7 8 9, సో అప్ టు 9 వరకు రాసిన ఫ్రెండ్స్. సో మనకి క్వశ్చన్లో ఈవెన్ ప్యారిటీ అని మెన్షన్ చేసిరు ఫ్రెండ్స్. సో ఈవెన్ ప్యారిటీ మీన్స్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి ఫ్రెండ్స్. సో ఈవెన్ ప్యారిటీ మెన్షన్ చేసారు ఇక్కడ. P1 ఈక్వల్ టు, సో ఫ్రెండ్స్ ఈవెన్ ప్యారిటీ ఫ్రెండ్స్. ఈవెన్ ప్యారిటీకి సో టేబుల్ ఫామ్ చేసిన తర్వాత మనకు P1 రావాలి ఫ్రెండ్స్. సో P1 ఫైండ్ అవుట్ చేయడానికి సో ఎక్సెప్ట్ జీరోస్ రిమైనింగ్ 1 ఏ నెంబర్స్కి వచ్చిందో ఆ నెంబర్స్ని అన్నీ ఇక్కడ రాసుకోండి ఫ్రెండ్స్. సో 0 1 3 5 7 9, సో 1 3 5 7 9. సో ఇక్కడ రాసుకోండి ఫ్రెండ్స్ 1 3 5 7 9. సో ఫ్రెండ్స్ మనకి P1 వాల్యూ తెలియదు ఫ్రెండ్స్. సో P1 మనకి 3 మీన్స్ M3 వాల్యూ మనకి మెసేజ్ బిట్స్లో ఇస్తారు ఫ్రెండ్స్. సో 1, నెక్స్ట్ 5 వాల్యూ 0, 7 వాల్యూ 0, 9 వాల్యూ 1. సో ఇది ఎలా తీసుకుంటున్నామంటే మనము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో 3 వాల్యూ 1, 5 వాల్యూ 0, 7 వాల్యూ 0, 9 వాల్యూ 1. సో దీన్ని బేస్ చేసుకొని మనకు P1 వాల్యూ తెలియదు. సో రిమైనింగ్ వాల్యూస్ మనకు తెలుసు ఫ్రెండ్స్. M3, M5, M6, M7, M9 వాల్యూస్ తెలుసు. సో వాటిని నేను ఇక్కడ ప్లేస్ చేసిన ఫ్రెండ్స్. సో మనకు P1 వాల్యూ ఈవెన్ ప్యారిటీ అని మెన్షన్ చేసినప్పుడు సో నెంబర్ ఆఫ్ వన్స్ ఇక్కడ ఎన్ని ఉండాలి, ఈవెన్ నెంబర్స్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో 1 2, సో నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ ఈ ఫామ్లో ఉన్న వాటిలలో నెంబర్ ఆఫ్ వన్స్ 1 2, సో 2, సో నో ఎర్రర్ ఫ్రెండ్స్. మనకి ఈవెన్ ప్యారిటీ అని మెన్షన్ చేస్తే నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ నెంబర్స్లో ఉండాలి ఫ్రెండ్స్. సో ఈవెన్ నెంబర్స్లో ఉంటే మనకి నో ఎర్రర్. ఫర్ సపోజ్ ఆడ్ నెంబర్స్ ఉంటే ఎర్రర్ ఉన్నట్టు ఫ్రెండ్స్. సో అప్పుడు P1, P2 ఆర్ P3 వాల్యూస్ని 1 తీసుకోవాలి. సో ఇక్కడ మనకి P1 వాల్యూ నెంబర్ ఆఫ్ వన్స్ 2 ఫ్రెండ్స్. సో నో ఎర్రర్. సో P1 వాల్యూ 0 ఫ్రెండ్స్. సో P1 వాల్యూ 0. నెక్స్ట్ సో P2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రెండ్స్. సో ఇలా నెంబర్స్ ఎలా తీసుకొని ఫైండ్ అవుట్ చేసినామో P2 వాల్యూని కూడా అలానే ఫైండ్ అవుట్ చేయాలి. సో P2కి 2 3 నెక్స్ట్ 6 7, 2 3 6 7, 2 3 6 7. సో మనకి P2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. M3 వాల్యూ 1, 6కి 1 ఫ్రెండ్స్, 7కి 0. సో నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ టు 1 2, సో 2, నో ఎర్రర్ ఫ్రెండ్స్. సో P2 వాల్యూ 0. సో మనకి ఎర్రర్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు P1 P2లో మనకి ఎర్రర్ లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ P4 ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. P4 ఈక్వల్ టు, సో P4 మీన్స్
4 5 6 7 4 5 6 7 so P4 M5 value 0, M6 value 1, M7 value 0. So number of ones సో 1 ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఈవెన్ నెంబర్ రావాలి, బట్ ఆడ్ నెంబర్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇలా ఈవెన్ నెంబర్ రాకుండా ఆడ్ నెంబర్ వస్తే మనకి ఎర్రర్ ఉన్నట్టు ఫ్రెండ్స్. సో ఎర్రర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దిస్ కేస్. సో P4 వాల్యూ 1 ఫ్రెండ్స్. ఎర్రర్ ఉంటే మనకి P4 వాల్యూ 1 ఫ్రెండ్స్. సో ఈ ఎర్రర్ని ఎలా కరెక్ట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో P4 వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత P8 వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో P8 మీన్స్ 1 1 అంటే ఏంటి 8, 9. సో 8, 9 ఫ్రెండ్స్. సో M8 వాల్యూ మనకి తెలుసు ఫ్రెండ్స్. M8 వాల్యూ M8 వాల్యూ ఇక్కడ చూడండి. సో M8 P8 మనకి M8 లేదు, P8ని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో M9 వాల్యూ 1, P8ని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. M9 వాల్యూ 1. సో నెంబర్ ఆఫ్ వన్స్ 1. సో P8 వాల్యూ ఎర్రర్ ప్రజెంట్. సో ఎర్రర్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఈవెన్ నెంబర్ రాలేదు, ఆడ్ నెంబర్ వచ్చింది. సో ఎర్రర్ ఉంది. P8 వాల్యూ 1 ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీటింగ్ ది P1, P2, P4, P8 వాల్యూస్, సో మనకి ఎర్రర్ వచ్చింది కాబట్టి సో ఆ ఎర్రర్ని ఎలా కరెక్ట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకి నెంబర్ ఆఫ్ ఎర్రర్ని కరెక్షన్ చేయాలి. సో ఫ్రెండ్స్ మనకి P1, P2, P4, P8 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చిన కోడ్ని రాయండి ఫ్రెండ్స్. సో P1 వాల్యూ 0, P2 వాల్యూ 0, సో M3 వాల్యూ 1, P4 వాల్యూ 1, నెక్స్ట్ M5 వాల్యూ 0 ఫ్రెండ్స్. నెక్స్ట్ M6 వాల్యూ 1, M7 వాల్యూ 0, నెక్స్ట్ P8 వాల్యూ 1 ఫ్రెండ్స్. M9 వాల్యూ 1. సో ఫైనల్గా ఈ కోడ్ ఫ్రెండ్స్ మనం ఎర్రర్ ఈవెన్ ప్యారిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్గా P1, P2, P4 వాల్యూస్ని రాయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి P4 వాల్యూ 1, P8 వాల్యూ 1. సో ఎర్రర్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ 2 వాల్యూస్కి. సో ఎర్రర్ని ఎలా కరెక్ట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో మనకి ఎర్రర్ని కరెక్షన్ చేయాలి అని అంటే నెంబర్ ఆఫ్ చెక్ బిట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్. సో నెంబర్ ఆఫ్ చెక్ బిట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్. సో ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ చెక్ బిట్స్ మీన్స్ C1, C నెంబర్ ఆఫ్ చెక్ బిట్స్ మీన్స్ ఎర్రర్ కరెక్షన్ కాబట్టి నెంబర్ ఆఫ్ చెక్ బిట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ చెక్ బిట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ అని అన్నారు ఫ్రెండ్స్. సో C1 వాల్యూ మనకి ఇందాక P1, P2, P4, P8 ఎలా ఫైండ్ అవుట్ చేసినామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టేబుల్ ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. సో బట్ అక్కడ P1, P2 అని మెన్షన్ చేసిర్రు. సో ఇన్ దిస్ బాక్స్ యూ హ్యావ్ టు మెన్షన్ ద C1, C2, C4, C8. సో ఇలా మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ చెక్ బిట్స్ అన్నారు ఫ్రెండ్స్. సో C1 ఈక్వల్ టు మనకు ప్యారిటీ బిట్స్లో ఏమేమి వచ్చినాయి వాల్యూస్ 1, 3, 5, 7. సో సేమ్ అవే వాల్యూస్ ఇందులో వస్తాయి ఫ్రెండ్స్. సో C1 మీన్స్ 1, 3, 5, 6, 7, 9. సో 1, 3, 5, 6 7, 9. సో మనకి P1 వాల్యూ తెలుసు. ఇక్కడ C1 మీన్స్ నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ అన్నారు ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ అంటే ఇక్కడ P1 ఫ్రెండ్స్. సో మనం P1 వాల్యూ ప్రీవియస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం ఫ్రెండ్స్. P1 వాల్యూ 0 వచ్చింది. సో 0. నెక్స్ట్ M3 వాల్యూ 1, M5 వాల్యూ 0, M7 వాల్యూ 0 ఫ్రెండ్స్. M9 వాల్యూ 1. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ వన్స్ చెక్ చేయండి ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ టు 1, 2. సో 2.
నెంబర్ ఆఫ్ వన్స్ 2. సో ఈవెన్ నెంబర్ ఫ్రెండ్స్, నో ఎర్రర్. సో C1 వాల్యూ 0. నెక్స్ట్ సిమిలర్లీ C2 వాల్యూ కూడా మనకి ఇందాక P2కి ఏ వాల్యూస్ వచ్చినాయో ఇక్కడ అవే వాల్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. సో C2 మీన్స్ 2 3 6 7. సో 2, 3, 6, 7. సో ఫ్రెండ్స్ P2 వాల్యూ మనకి ఏమొచ్చింది 0, M3 వాల్యూ 1, M6 వాల్యూ 1, M7 వాల్యూ 0. సో నెంబర్ ఆఫ్ వన్స్ 1 2. సో 2, నో ఎర్రర్. సో C2 వాల్యూ 0. సో మనకి ఎర్రర్ ఉండద్దు ఫ్రెండ్స్, వాల్యూ C1 C2 ఆర్ P1 P2 వాల్యూస్ 0 రావాలి. సో P1 P2 వాల్యూస్ 0 కాకుండా 1 వస్తే ఎర్రర్ కరెక్షన్ ఎలా చేయాలనేది సో చూస్తున్నాం ఫ్రెండ్స్. సో C1 0 C2 0. నెక్స్ట్ C4 మీన్స్ 4 5 6 7. 4, 5, 6, 7 ఫ్రెండ్స్. సో P4 వాల్యూ 1. నెక్స్ట్ M5 వాల్యూ 0, M6 వాల్యూ 1, M7 వాల్యూ 0 ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ వన్స్ 1 2. సో 2 ఫ్రెండ్స్. ఇక్కడ C4 వాల్యూ 0. ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ వన్స్. సో C1 C2 C4 వాల్యూ 0 వస్తున్నాయి. సో ఫైనల్లీ C8 వాల్యూ ఫ్రెండ్స్. C8 మీన్స్ 8 9. సో 8, 9. P8 వాల్యూ 1 ఫ్రెండ్స్. M8 వాల్యూ 1. సో నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ టు సో C8 ఈక్వల్ టు 0 ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఎర్రర్ వస్తే ఎలా కరెక్షన్ చేయాలనేది కూడా డిస్కస్ చేసినాం ఫ్రెండ్స్. సో మనకి కోడ్ రాయాలి C8 C4 నెక్స్ట్ C2 C1. సో C1 వాల్యూ 0, C2 వాల్యూ 0, C4 వాల్యూ 0, C8 వాల్యూ 0. సో ఫైనల్గా మనకి అన్ని జీరోస్ వచ్చినాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నెంబర్ ఆఫ్ ఈవెన్ ప్యారిటీ అని మెన్షన్ చేసారు ఫ్రెండ్స్. ఈవెన్ ప్యారిటీ అని మెన్షన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఫైండ్ అవుట్ చేసినాం ఫ్రెండ్స్. సో తర్వాత టోటల్ డాటా లెంత్ ఫైండ్ అవుట్ చేసినాం. స్టెప్ 2లో లొకేషన్ ప్యారిటీ బిట్స్ P = 4 మీన్స్ P వాల్యూస్ ఎక్కడెక్కడ తీసుకోవాలనేది ఫైండ్ అవుట్ చేసినాం ఫ్రెండ్స్. సో P వాల్యూస్ తీసిన తర్వాత సో ఇలా అప్ టు 9 వరకు రాసినాం ఫ్రెండ్స్. P1 P2 M3 P4 M5 M6 M7 P8 M9. సో M వాల్యూస్ మనకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. P1 P2 P4 P8 వాల్యూస్ని నేను ఫైండ్ అవుట్ చేసిన ఫ్రెండ్స్. సో ఎర్రర్ ఉంటే మనం ఎర్రర్ని ఫస్ట్ P1 P2 P4 P8 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చే కోడ్ని ఇక్కడ రాసుకున్నాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి సో ఆ ఎర్రర్ని ఎలా కరెక్షన్ చేయాలనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ చెక్ బిట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్. సో ప్యారిటీ బిట్స్కి మీరు ఏ నెంబర్స్ అయితే తీసుకున్నారో సో చెక్ బిట్స్కి కూడా అదే నెంబర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని P1 వాల్యూ మనకు తెలుసు కాబట్టి సో వాల్యూస్ని ఇక్కడ పెట్టుకోండి. తర్వాత నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ నెంబర్స్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో ఈవెన్ నెంబర్స్ కాబట్టి C1 C2 C4 C8 0 వచ్చినాయి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మనకు వచ్చిన C1 C2 C4 వాల్యూస్ని ఇక్కడ కోడ్ రాసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.